రాత్రంతా కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి తెల్లవారుజామున ఇంటికి వచ్చే కార్తిక్కు ఇటీవల భార్య శృతి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె రాత్రి వేళల్లో కూడా ఆఫీస్ మీటింగ్స్ అంటూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం అతనికి విసుగును తెప్పించేది. పగటిపూట ఆమె ఎంత తీపి మాటలతో బుజ్జగిస్తున్నా మనసులో మాత్రం ఏదో ఒక అంతుచిక్కని భయం కార్తిక్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. ఒకరోజు రాత్రి 10 ఏళ్ల చిన్నారి కూతురు నిద్రపోతున్న సమయంలో శృతి హడావిడిగా డ్రెస్ మార్చుకొని అర్జెంటుగా నైట్ షిఫ్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించిన తొందరపాటు, కళ్ళల్లోని ఏదో దాగుడు మూతల భావం కార్తిక్లో అనుమానాన్ని మరింత పెంచింది. ఆమె కారు గేటు దాటి బయటకు వెళ్ళిన వెంటనే కార్తిక్ తన ఫోన్లోని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ షేరింగ్ ఫీచర్ను ఓపెన్ చేసి చూశాడు. అసలు ఆ రాత్రి వేళ ఆమె ప్రయాణం ఎక్కడికి సాగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ అతని గుండెల్ని వేగంగా కొట్టుకునేలా చేసింది. ఫోన్ స్క్రీన్పై మెరుస్తున్న ఆ చిన్న నీలిరంగు చుక్క శృతి కారుతో పాటు ముందుకు కదులుతూ ఉండడాన్ని కార్తిక్ రెప్పార్పకుండా గమనించసాగాడు. ఆమె చెప్పిన సాఫ్ట్వేర్ ఆఫీస్ దారికి మరియు మ్యాప్స్ చూపుతున్న రూట్కు అస్సలు ఎక్కడా సంబంధం లేకపోవడం చూసి అతని వెన్నలో చలి పుట్టింది. ఆఫీస్ వైపు వెళ్లకుండా ఆ కారు నగరానికి దూరంగా ఉన్న ఒక నిశ్శబ్దమైన జనసంచారం లేని అపార్ట్మెంట్ల కాంప్లెక్స్ వైపుకి దూసుకెళ్తోంది. ప్రతి నిమిషం మ్యాప్లో మారుతున్న ఆ లొకేషన్ను చూస్తూ ఉంటే కార్తిక్ గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఊపిరి ఆడనట్లయింది. నిజంగానే తన భార్య నన్ను మోసం చేస్తుందా, లేక నా అనుమానమేనా తప్పు అవుతుందా అనే ఆలోచనలు అతని మెదడును ఒక కత్తిలా కోయసాగాయి. వెంటనే తన బైక్ తాళాలు తీసుకుని ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి శబ్దం చెయ్యకుండా ఆమె కారు వెనకే బయలుదేరాడతడు. చల్లటి రాత్రి గాలిలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పటికీ కార్తిక్ శరీరం మాత్రం ఆగ్రహంతోనూ మరియు భయంతోనూ వణికిపోతోంది. గూగుల్ మ్యాప్స్ లైవ్ లొకేషన్ సరిగ్గా నగర శివార్లలోని ఒక పాత అపార్ట్మెంట్ గేటు ముందు ఆగిపోయిందని ఆ స్క్రీన్ చూపించింది. తన బైక్ను దూరంగా లైట్లు ఆపేసి చీకటిలో పార్కు చేసిన కార్తిక్ అడుగులు వేయకుండా శృతి కారు ఎక్కడుందో వెతుక్కుంటూ మెల్లిగా ముందుకు నడిచాడిప్పుడు. ఆ అపార్ట్మెంట్ ప్రాంగణమంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ మీటర్ దూరంలో వెలుగుతున్న వీధి దీపాలు మాత్రమే ఆ చీకటిని కొద్దిగా చీల్చుతున్నాయి. సరిగ్గా 3వ ఫ్లోర్లోని ఒక ఫ్లాట్ దగ్గర లొకేషన్ పిన్ నిలకడగా చూపించడంతో కార్తిక్ మెల్లగా మెట్లు ఎక్కుతూ ఆ వైపుగా అడుగులు వేశాడు. ఆ మెట్లు ఎక్కుతున్న ప్రతిక్షణం అతని జీవితంలో ఒక యుగంలా గడిచిపోయింది. లోపల ఏం జరుగుతుందో అనే భయమే అతనిని ముందుకు లాగుతోంది. ఆ ఫ్లాట్ తలుపులు సగానికి పైగా తెరుచుకొని ఉండడం, లోపల ఎవరో మాట్లాడుతున్న మృదువైన గొంతులు వినిపించడం అతని చెవులకు చాలా స్పష్టంగా తగిలాయి. మెల్లగా ఆ తలుపు దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసిన కార్తిక్ కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం చూసి అతని కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కృంగిపోయింది. అక్కడ శృతి ఒక అన్య వ్యక్తి భుజాలపై తల ఆంచి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండడం, ఆ గదిలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అతని కళ్ళకు స్పష్టంగా కనిపించింది. తాను పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తున్న డబ్బును, తనపై ఉన్న అంతులేని ప్రేమను ఆమె ఎంత నిర్దాక్షిణ్యంగా కాళ్లతో తన్నిందో అర్థమై గుండె ఆగిపోయినంత పనయింది. నా భార్యే నా జీవితం అనుకున్నా తనేనా ఇది అని తనను తాను నమ్మలేక కళ్ళ నుంచి కన్నీళ్లు అప్రయత్నంగా కిందికి జారిపడ్డాయి. ఆ ఇద్దరి మధ్య నడుస్తున్న ఆ మాటలు, నవ్వులు కార్తిక్ చెవుల్లో ఈటెల్లా గుచ్చుకొని అతని యొక్క సర్వస్వాన్ని క్షణంలో బూడిద చేశాయి. అతను ఇక అక్కడ ఏమాత్రం నిలబడలేక, ఆ నిజం నుంచి పారిపోలేక నిస్సహాయంగా తల పట్టుకొని గోడ ఆనుకొని నేల మీద కుప్పకూలిపోయాడు. తన భార్య చేస్తున్న ఆ వంచనను కల్లారా చూసిన తర్వాత కూడా కార్తిక్ ఒక్క అరుపు కూడా అరవలేక మూగ రోదనతో అక్కడి నుంచి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన బైక్ మీద కూర్చొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ చీకటి రాత్రి కూడా తనను చూసి నవ్వుతున్నట్లుగా అతనికి అనిపించింది. ప్రపంచం మొత్తం శూన్యమైపోయింది అతనికి. ఇంట్లో నిద్రపోతున్న తన పసికూతురు ముఖం చూడగానే తన తండ్రి ప్రేమను పంచుతూనే మోసపోయిన ఆ నిస్సహాయ స్థితికి అతని గుండె పగిలి ఏడ్చాడు. జీవితంలో 7 అడుగులు నడిచి నమ్ముకున్న తోడు తనను ఇంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తుందని అతడు కలలో కూడా ఊహించని ఆ భర్త
లోకం ముందు ఎలా తల ఎత్తుకొని బ్రతకాలో తెలియక ఎంతో కుమిలిపోయాడు. గూగుల్ మ్యాప్స్ కేవలం ఒక భార్య లొకేషన్ను మాత్రమే చూపించలేదు. ఒక సంసారపు పవిత్రతను, నమ్మకాన్ని పూర్తిగా దహించి వేసిన నిజాలను ఆ టెక్నాలజీ బట్టబయలు చేసింది. ఆ రాత్రి ఆ ఇంటి గోడల మధ్య ఎవరికీ తెలియకుండా రాలిన ఆ తండ్రి కన్నీళ్లు రాబోయే పెను తుఫానుకు కేవలం ఒక చిన్న ఆరంభం మాత్రమే. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఈ వాస్తవ సంఘటనలో ఆ రాత్రి ఆ ఫ్లాట్ నుంచి గుండె పగిలిన బాధతో ఇంటికి వచ్చిన కార్తీక్ మరుసటి రోజు ఉదయం వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శృతి ఇంటికి రాగానే ఎలాంటి ఆవేశానికి అర్చుకోవడానికి తావు ఇవ్వకుండా తాను రాత్రి సేకరించిన ఫోటోలు, గూగుల్ మ్యాప్స్, ట్రాకింగ్ హిస్టరీ మరియు ఆ అపార్ట్మెంట్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆమె ముందు టేబుల్పై నిశ్శబ్దంగా ఉంచాడు. అంతులేని ఆ నిజాలు కళ్ళ ముందే రుజువులు కనిపించేసరికి శృతికి నోట మాట రాలేదు. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. ఒక ఇంట్లో ఉంటూ నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచిన మనిషితో క్షణం కూడా ఈ జీవితాన్ని నేను పంచుకోలేను అంటూ కార్తిక్ తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. సమాజం ముందు తలవంచకుండా తన చిన్నారి కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అప్పుడే పెద్దల సమక్షంలో విడాకుల కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు. భార్య మోసాన్ని చూసి కృంగిపోయి తను ప్రాణం తీసుకోవడమో లేక ఆమె ప్రాణం తీయడానికి బదులుగా ఆ తండ్రి ధైర్యంగా చట్టపరమైన పోరాటం చేసి తన కూతురి కస్టడీని తన వైపునకు తెచ్చుకున్నాడు. నమ్మకాన్ని వంచిన బంధానికి శాశ్వతంగా ముగింపు పలికి తన బిడ్డతో కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మరి ఈ నిజ సంఘటనలో కార్తిక్ తీసుకున్న నిర్ణయం సరైనదే కదా? ఇటువంటి మరెన్నో వాస్తవ సంఘటనలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.